నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకృష్ణ మందిరాల్లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా అల్యూమిని మీట్. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీకృష్ణ మందిరాల్లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. పట్టణంలోని శ్రీకృష్ణ భజన మందిరం, పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. శుక్రవారం శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం సందర్భంగా మధ్యరాత్రి తరువాత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలను నిర్వహించి శనివారం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది. కృష్ణం వందే జగద్గురుం అంటూ భక్తి పారవశ్యంతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయాల్లో విచ్చేసిన భక్తాదులకు అల్పాహారం, తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పద్మావతి నగర్ లో శ్రీకృష్ణ మందిరంలో భజనలు, గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణుని అవతారం గురించి పురోహితులు ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ బ్రహ్మోత్సవాలలో నంద్యాల పరిసర ప్రాంతం నుండి అనేక మంది భక్తులు, హిందూ భక్తులు, డోనర్స్ అందరూ వచ్చారు. రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు జరిగినాయి. 4 గంటలకు అభిషేకము, 5 గంటలకు అలంకరణ, 8 గంటలకు గోపూజ, 9 గంటలకు గ్రామోత్సవము, ఉట్టి మహోత్సవము, వెన్న ముద్దవేళ. గ్రామోత్సవంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుడు గ్రామోత్సవంలో
మన శ్రీనివాస నగర్ గాంధీ చౌక్ నుండి బయలుదేరినారు. తర్వాత రాత్రి సాంస్కృతికమాలు జరుగును. అనేక మంది భక్తులు స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు అన్నప్రసాదాలు పొందారు. ఓ శ్రీకృష్ణ వందే జగద్గురు. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఈరోజు నంద్యాల నడిబొడ్డులో పద్మావతిలో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఈరోజు నగరంలోని పట్టణం నుంచి కానీ పరిసర గ్రామాల పట్టణం నుంచి కానీ పెద్ద ఎత్తున వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఇంత పెద్ద కార్యక్రమము మనం 3వ వార్షికోత్సవానికి దగ్గరలో ఉన్నాము. 2 సంవత్సరాలు పూర్తి అయింది. 3వ వార్షికోత్సవం మళ్ళీ మార్చిలో మనం చేయాలా. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మీ అందరి సహకారమే. 8 సంవత్సరాల నుంచి కఠోరంగా ఇక్కడ శ్రమగా చూస్తున్నాం కాబట్టి అందరి సహకారం చేసింటేనే ఇంత పెద్ద దేవాలయం. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మన ఊరు, మన గుడి, మన బాధ్యత. ఇది కులమతాదులు కదా, అందరితో మనం చందాలు వసూలు చేసుకుని కట్టిన దేవాలయం. కాబట్టి మన ఊరు ఏదైతుందో, మన గుడి ఏదైతుందో మన బాధ్యతగా మీరు అందరూ వచ్చినారు. వచ్చిన ప్రజలందరికీ శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 10-15 రోజులుగా ఇక్కడ భక్తాదులైతేనేమి, శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి, యాదవ్ సోదరులు అంతా కలిసి కృష్ణాష్టమి కోసం విరివిగా కృషి చేసి ఈనాటి ఈ కార్యక్రమానికి చాలా బాగా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న రాత్రి నుంచి కూడా కృష్ణ నక్షత్రం నుంచి స్టార్ట్ అయ్యి అభిషేకము, గోపూజ, ఇక్కడైతే జెండా ఆవిష్కరణ మరియు వెన్నముద్ద వేలము, ఇక్కడ తర్వాత ఉట్టిగొట్టే కార్యక్రమము, గ్రామోత్సవము, అన్నదాన కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరిగాయి. ఈ కార్యక్రమం జరిపించిన భక్తాదులందరికీ, శ్రీకృష్ణ సేవా సమితికి, మా యాదవ్ సోదరులందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం బాగా ఉండాలని, అలాగే మీడియా మిత్రులకు కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని, నంద్యాల ప్రజలంతా కూడా సుభిక్షంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవుదురుగాక అని కోరుకుంటూ, అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నము గ్రామోత్సవం జరిగిన తర్వాత వచ్చిన ప్రతి భక్తులకు ప్రతి ఒక్కరికి అందే విధంగా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ భోజన కార్యక్రమం పూర్తి చేసుకుని ఈరోజు సాయంకాలం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ సంఘం పెద్దలు 70 ఏళ్లు దాటిన వారు ఎన్నో ఏళ్ల నుంచి కృషి చేసి ఈ రోజు ఈ కృష్ణాష్టమి జరగడానికి కారకులైనటువంటి పెద్దలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు ఇక్కడ యాదవ సంఘ పెద్దలకైతేనేమి, శ్రీకృష్ణ కమిటీ సభ్యులకైతేనేమి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడమైనది. కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు, నంద్యాల టౌన్ నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామి వారికి జన్మ నక్షత్ర పూజ, ఉదయం అభిషేకము, సర్వదర్శనము, జెండా వందనము మరియు గ్రామోత్సవ కార్యక్రమము, ఆలయానికి సహకరించిన దాతలు మరియు కృష్ణ భక్తులు, యాదవ సంఘం పెద్దలు, శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీక్షించండి. తర్వాత ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణం కావచ్చు, ప్రాంత ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దేవాలయంలో గత 2 రోజుల నుంచి యొక్క కృష్ణ జయంతి ఉత్సవాలను యాదవ సంఘ పెద్దలు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తాదులకు అందరికీ చక్కటి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా వచ్చిన భక్తులందరూ విరాళాలతో చాలా మంది సహకరించారు. వచ్చిన వారికి అందరికీ అల్పాహారము మరియు మధ్యాహ్న భోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామోత్సవము, అదేవిధంగా జెండా వందన కార్యక్రమము, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఇచ్చినటువంటి భక్తాదులందరికీ దాదాపు 4000 మంది నుంచి 5000 మంది వరకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. వచ్చిన భక్తాదులందరికీ ఈ యొక్క భగవాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నాం.
ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశం చేస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటాడు. ఆయన అవతారం ఎందుకు చేయాల్సి వచ్చిందయ్యా అంటే కౌరవులంతా కూడా దుష్ట బుద్ధితో దుర్మార్గంతో ఉండేటటువంటి సందర్భంలో, అదే విధంగా నరకాసురుడు వేల మంది స్త్రీలను అపహరించుకుని పోయేటటువంటి సందర్భంలో, అదే విధంగా కంసుని యొక్క దుర్మార్గపు యొక్క పాలనలో అప్పుడు కృష్ణావతారం జరగవలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను సంభవామి యుగే యుగే, ఏ యుగంలో అయినా కూడా నేను అవతరిస్తాను అనేటటువంటి రకంగా చెప్పి వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం. 5130 సంవత్సరాలు గడిచిపోయింది కృష్ణావతారమై. అయినా కూడా ఈ రోజు కూడా కృష్ణాష్టమి వచ్చిందంటే ఆ భగవంతుడైనటువంటి కృష్ణుణ్ణి దర్శించుకోవడానికి అనేక మంది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు కృష్ణుని భక్తులు ముందుకు వస్తున్నారు. కారణం ఏమిటంటే కృష్ణుణ్ణి దర్శించుకోవడం వల్లనే సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. మరి పుణ్యం రావాలంటే ఏం చేయాలి అంటే కృష్ణం వందే జగద్గురుం అని అంటాడు. జగత్తుకు గురువైనటువంటి కృష్ణుని యొక్క ఉపదేశం భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని మనం పఠించాలి, ఆచరించాలి, తరించాలి అనేటటువంటి కృష్ణుని యొక్క గీత జ్ఞానబోధ అంటారు. ఇటువంటి అవతారం అర్చావతారమూర్తి అయినటువంటి కృష్ణుడు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామకృష్ణావతారం. ఇటువంటి కృష్ణుణ్ణి మనం ఈరోజు చిత్తూరు వారి వీధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కృష్ణుని యొక్క భజన మందిరం 100 సంవత్సరాల క్రిందటి నుంచి కూడా భజన మందిరం ఉంది. కానీ 20 సంవత్సరాల క్రిందట దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు గుర్తించి ఇక్కడ ఒక భవ్యమైనటువంటి నిర్మాణం చేసి ప్రతిష్టా కార్యక్రమం చేసి వైభవంగా ఈ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుతూ ఉండడం మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందరికీ కూడా కృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుగాక అని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. జై బోలో శ్రీకృష్ణ భగవానుకి. కృష్ణాష్టమి జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నంద్యాల పట్టణంలో వెలిసిన చిత్తూరు వీధి యందు శ్రీకృష్ణ భజన మందిరంలో వేకోజాము నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము, అలాగే అర్చనలు ఇచ్చేసేటువంటి భక్తులకు తీర్థ ప్రసాదములు అన్నీ సమకూర్చే ఏర్పాటు చేయడమైనది. అలాగే దేవాలయం చుట్టూ విద్యుత్ అలంకరణతో ఏర్పాటు చేయించి ఉన్నది. కాబట్టి పట్టణంలో ఇచ్చినటువంటి భక్తాదులు దేవస్థానం నాకు వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సనాతన దైవంలో రాముల వారు ఆయన జన్మించాడు. శ్రీరామనవమి ఎంత పవిత్రంగా చేస్తామో ఈ కృష్ణ అష్టమి కూడా అంత పవిత్రంగా ఈ కలియుగ దైవము శ్రీకృష్ణుడు ఈ కలియుగానికి ఇప్పుడున్న ఈయనకు ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం శ్రీకృష్ణ పార్థసారథి ఈ ఒక దేవాలయం నిర్మించాము. ఆయన ఇష్టంగా కృష్ణుడు
అష్టమి నాడు పుట్టించాడు. ఆయన ఒక విష్ణువులో 10 దశావతారంలో ఈ కృష్ణయ్యను గురించి చాలా చెప్తారు. ఈయన 64 కళల స్వామి, వసుదేవ సుతుడు. ఆయన తండ్రి వసుదేవుని తల్లి, ఈయన కృష్ణయ్య తల్లి వచ్చేసి జన్మనిచ్చింది ఆమె వేరే, పెంచింది యశోద తల్లి, నందనందలు. ఈయన మాత్రం ఈ కలియుగానికి ప్రత్యక్ష ఈ కృష్ణయ్య ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆయన ప్రత్యేక దైవం. రాముడు అతనే, కృష్ణుడు అదే. వేడుకొండల వాడు ఎట్లనో ఈ కృష్ణయ్య ఈ కలియుగానికి అష్టమి రోజు జయించడానికి మానవుడు విధి విధానము, ఒక పెళ్లి కావాలన్నా కష్టపడాలి, ఒక ఇల్లు కావాలంటే కష్టపడాలి. ఈ జీవితం అనేది ఒక రథయాత్ర. కృష్ణుడు రథం తోలాడు. సేవాతత్పరలో భాగవతంలో కృష్ణతత్వాన్ని మించింది ఎక్కడా చూపలే. రామయ్య 16 కళల తండ్రి, ఆయన రాముడు, ఆయనే కష్టపేస్తాడు. ఈ కృష్ణ అష్టమి రోజు అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస వాచ కర్మణ సర్వరోగ నివారణాయ ధన్వంతరే నమ, అమృత కలశాయ నమ, ఆయుష్కర్తే బలకర్తే నమ. ఉమామహేశ్వర పీఠ పరంపర, గండి రామకృష్ణానంది యాపల్ల ఈశ్వర్ రెడ్డి అవధూతల సాంప్రదాయము. నా పేరు వచ్చేసి, ఇది రైతునగరంలో శంకరాపురంలో శ్రీ కృష్ణ పార్థసారథి మందిరము 2008లో ప్రతిష్ట చేశారు. నరసయ్య గారు ఇక్కడ ప్రతిష్ట చేశారు. ఆయన 50 స్టూర్లు కాశీకి పోయొచ్చాడు. ఇది ఈ కృష్ణాష్టమి రోజు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ మనసా వాచ ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శనివారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అల్యూమిని మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, విజయ్ కుమారి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డి మరియు ఒకప్పటి అధ్యాపకులు అయిన కృష్ణప్రియ, వెంకట్రావు మరియు 2002 నుండి 2004 వరకు MBA విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు ముఖ్య అతిథులను సన్మానించారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి మరియు వక్తలు మాట్లాడుతూ 21 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులను చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇదంతా చూడడానికి సంక్రాంతి పండుగకి అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, కోడళ్ళు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉందని తెలిపారు. ఈ కళాశాల స్థాపించిన 1984వ సంవత్సరం నుండి నేటి వరకు సాధించిన విజయాలు, మార్పుల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థులందరినీ కళాశాల యాజమాన్యం ఎంతో అభిమానపూర్వకంగా సన్మానించారు. అలాగే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కళాశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఉట్టి కొట్టించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చైర్మన్ రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా వారితో ఉట్టి కొట్టించారు. భారతదేశంలో మొత్తం మీద 25,000 స్కూళ్ళు ఉన్నాయి. There is the highest organization to maintain the education institutions in the world. ప్రపంచంలోనే మంచి ఆర్గనైజేషన్. అందులో నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను జాయిన్ అయిన వాళ్ళతో పాటు నేను రాయలసీమకి బాధ్యత తీసుకున్నాను. రాయలసీమలో ఉన్నటువంటి స్కూల్స్ నేను చైర్మన్, రాయలసీమ పాలక మండలికి నేను చైర్మన్. రాయలసీమలో 72 స్కూళ్ళు. మీరు కూడా మీకున్నటువంటి నాలెడ్జ్ని పిల్లలతో షేర్ చేసుకోండి. మనీ మ్యాటర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఫ్యూచర్ సిటిజన్ మనం తయారు చేయడం కోసం మనం వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ వాళ్ళకి చాలా అవసరం. అట్లాగే క్రీడా భారత్ అనేటువంటిది ఒకటి, స్పోర్ట్స్ డెవలప్ చేయడం కోసం ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ పాలసీలో పాస్ చేసి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి దాని మీద ప్రయత్నం చేస్తుంది. దానికి స్టేట్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో అక్కడక్కడ క్రీడలను మనం ఎంకరేజ్ చేస్తున్నాం. మీకు ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడక్కడ మనకి కొంతవరకే మీకు స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది. కానీ కాలేజీలో ఇప్పుడు ఒకటి పక్కనే మీకు దాదాపు 1.3 crores ఖర్చు పెట్టి షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియం ఒకటి తయారు చేసాం. 4 వుడెన్ కోర్స్, అది సింథటిక్ మ్యాచ్ తోటి వుడెన్ కోర్స్. ఆ స్టేడియంతో పాటుగా హేమంత్ వాళ్ళ ప్రయత్నం తోటి మన కాలేజీలో ఉన్నటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో టీమ్, యూనివర్సిటీ టీమ్ అంటే మన కాలేజీలో ఉన్నటువంటి 5 మంది పిల్లలు యూనివర్సిటీలో ఉన్నారు.
ఇంకా వేరే కాలేజీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వరుసగా సౌత్ ఇండియాలో యూనివర్సిటీ సౌత్ ఇండియాలో థర్డ్ ప్లేస్ లో దాదాపుగా 3 సార్లు వచ్చారు. మంచి రోజున మాత్రం మీరు మౌతం బాగా వింటారు. ఎవరు వింటారా దాన్ని? ఈ రోజు 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఎందుకంటే జర్నలిస్ట్ గారు నా ఆలోచన అంటారు కాబట్టి 3 అంశాలు. ఒకటి మన చైర్మన్, అంటే నాకు కూడా చైర్మన్ చదువుకోకపోయినా మన చైర్మన్ రామకృష్ణ గారు పుట్టినరోజు, శ్రీకృష్ణ జయంతి పుట్టినరోజు ఒకటి. రెండోది అద్భుతమైన విన్యాసం చేసినారు మొన్న ఆగస్టు 15th రోజు. సముద్రంలో రోడ్ల మీద తిరగడమే కష్టమవుతుందని భయపడే పరిస్థితి మొగళ్ళు. ఇప్పుడు మొగళ్ళు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి. మన హేమంత్ రెడ్డి సముద్రంలో త్రివర్ణ పతాకం తిరిగి విన్యాసం చేసి ఇచ్చినాడు. అంటే ఆయనకు అన్ని రోజులు అభినందనలు తెలిపాలి. When everyone asked us like to stay in the class, but we always try to go out. But you know, like when you complete your college and suddenly no one is calling you to back to classes, those are the memories, like, you know, you can't get them back. However, like, those are always beautiful days. And what something more important, more awesome is, see, like, it was 2002 to 2004, almost like 21 years. And even after 21 years, seeing new people very much connected, that makes us very awesome. And of course, thanks to all the organizers for making this event a grand success. As a successor of our chairman, sir, what I can promise is, like, what's his vision was there for the last 41 years, I'll definitely make it happen for the next 100 years at least. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణ మందిరాల్లో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా అల్యూమిని మీట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.